ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకరోజు పూరి జగన్నాథుడిని దర్శించుకోవడానికి ఆ ఊరి రాజుగారు జగన్నాథుని ఆలయానికి వెళ్ళారు. అది సాయంత్రం వేళ. అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఆలయం కూడా మూసివేయబోతున్నారు. ఆలయం వద్ద ఉన్న పూల దుకాణం ఆమె వద్ద ఉన్నవన్నీ అమ్మేసినాక కేవలం ఒకే ఒక పువ్వు మాత్రమే మిగిలింది. రాజుగారు ఆ పువ్వుని అడిగారు. ఆమె ఆ పువ్వుని ఆయనకి ఇవ్వబోతున్న సమయంలో ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చి రెట్టింపు రేటు ఇస్తాను, ఆ పువ్వుని ఒక పువ్వు కోసం వరుస వేలం ప్రారంభమైంది. చివరికి రాజుగారు తన మొత్తం రాజ్యాన్ని పూల దుకాణం ఆమెకు ఇచ్చి ఆ ఒక్క పువ్వును వేలంలో దక్కించుకుని పువ్వుని జగన్నాథుడికి అర్పించి అదే గుడిలోని మండపంలో సామాన్యుడిలా పడుకున్నాడు. ఆ రాత్రి జగన్నాథుడు ఆ రాజుగారి కలలోకి వచ్చి అంతటి బరువును మోయలేను, ఆ పువ్వును తన తల నుండి తొలగించమని కోరారు. అప్పుడు ఆ రాజు జగన్నాథుడిని, స్వామి, ఈ సృష్టి మొత్తాన్ని చిటికెన వేలుతో ఎత్తగల మీకు ఈ పువ్వు ఎందుకింత భారం అయింది అని అడిగారు. అప్పుడు జగన్నాథ స్వామి, రాజా, నేను ఈ మొత్తం సృష్టిని ఎత్తగలను, కానీ నీ భక్తి యొక్క బరువు నేను మొయ్యలేనిది. రాజా, నా మీద భక్తితో నాకు అర్పించడం కోసం, ఒక పువ్వును పొందడం కోసం నీ మొత్తం రాజ్యాన్ని త్యాగం చేశావు. ఇంతటి భారీ మూల్యము గల భక్తిని మొయ్యడం అంటే చాలా కష్టం అని చెప్పి, నీ రాజ్యం లేని నీవు రేపు ఎలా బ్రతుకుతావు అని కూడా ఆలోచించకుండా నీ కల్మషము లేని భక్తితో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీ భక్తికి చాలా సంతోషం. వెళ్ళి నీ రాజ్యాన్ని నీవే ఏలుకో అని చెప్పి, భగవంతుడు ఎల్లప్పుడూ భక్తుల యొక్క కల్మషము లేని భక్తితో సంతోషించి భక్తుడని ఆశీర్వదిస్తారే కానీ కల్మషమైన స్వార్థపూరితించే వారికి ఎప్పుడూ సమయం ఇవ్వరు. స్వచ్ఛమైన భక్తి, అసలైన భక్తి ఎలా ఉంటుందో తెలిపే ఒక చక్కటి కథ ఇవాల్టి మన ఆధ్యాత్మిక పరంపరలో భాగము. నారాయణాయ నమః. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు.